ఎందుకు వచ్చినావు? పొలం కాడికి ఎందుకు వచ్చినావు నువ్వు? చూడు చెప్పు, ఎందుకు వచ్చినావు? అట్టిగా అంటే నడు, పొలంలో దిగుతుందా? నడు దా. సో గైస్, నార్మల్ అయితే ఒట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మా మమ్మీ అయితే అంతా సమానం చేస్తుంది. అంటే మనం మొలకలకే ముందైతే మొత్తం సమానం అయితే చేసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ వచ్చిన వల్ల కానీ మొత్తం లోపలి పడిపోయినాయంటే ఇక మొలక అనేది అక్కడ రాదన్నట్టు. ఇప్పుడు మొత్తం ఇట్లా సమానం చేసుకుంటే అంత సమానంగా వస్తుంది. సో ఇక అక్కడైతే మనకు మొలక బత్తాలు అయితే అక్కడ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం. సో మొలక ఇంకో ఏం చేస్తాను స్వీటీ? గైస్, అందరూ స్కూల్ స్టార్ట్ అయ్యి స్కూల్లోకి పోతే ఇక మా స్వీటీ పొలం కాడికి వచ్చి ఇక మొలకిప్పుతుంది. ఈ స్కూల్ ఏమే స్వీటీ? విజయుడు ఎందుకు మొలకిప్పుకుంటా ఈడ ఆట ఆడుతుంది. సో గైస్, ఇక్కడ మన మొలకనైతే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది, అంటే అయిపోయినట్టే. ఇక్కడ ఎండ అయితే కొడతలేదు కానీ ఘోరంగానే తుడకపోతుంది. చూడండి, ఇక్కడ ఇదైతే మన అలికిన వడ్లు. సో ఏం చేస్తారు అనుకుంటారు ఏంది? ఆ మొలకలకి వెళ్ళి బియ్యాన్ని అయితే తీసుకొని తింటాంది ఇక దొంగ. చూడు స్వీటీ, చూడరా కొలుస్తుంది మెల్లగా కొలిసి అందుకెళ్ళి బియ్య పిత్తులు తీసుకొని తింటుంది. ఇక ఇక్కడ మొలకలు అని చెప్పి అంటే ఇవి మొత్తం మొలకి ఇప్పింది, అక్కడ కూర్చొని బుక్కుతుంది బియ్యం. చూడు ఈ స్వీటే. సో ఫైనల్గా అయితే మొలకైతే అలు కూడా అయిపోయింది. ఇక బెదుర్లు కూడా పెట్టేసిన చెట్లు. సో ఇక ఇది మొలక వచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. మనం మొన్న రీసెంట్గానైతే ఒక కొత్త పంట అని చెప్పేసి అయితే ఒక బ్లాగ్ చేసినాం కదా, అదైతే ఇదే పంట, జీలుగురు పంట. ఇదైతే వర్షానికి మంచిగా మొలిచేసింది చూడండి. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇంకా పొలంకి సంబంధించి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.